అయితే నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అది సీరియస్ కానీ ఫన్నీ అయింది. మా వాడు ఉన్నాడు కదా ఫ్రెండ్ అరబిక్. అయితే వాడు సెక్యూరిటీలో పోతున్నాడు. పోయేటప్పుడు అడిగినాడు, ఇక కచ్చర బచ్చ అత్తురు కచ్చర వాళ్ళు అత్తురు అది వాడు ఆగమని ఉన్నాడు. ఇక వాళ్ళకి వర్క్ ఉంటుంది కదా కిందికి పైకి తిరిగేటప్పుడు ఆగమని పోతున్నాడు. వీడియో సగం ఇంగ్లీష్ సగం అరబిక్ కలిపి చెప్పిపోయింది. వానికి ఏం అర్థమైంది, నువ్వు కచ్చరా అన్నట్టు వానికి అర్థమైంది అన్నట్టు, నువ్వు కచ్చరా బచ్చా అన్నట్టు. వానికి సీరియస్ అయింది. నేను ఎందుకు కచ్చరా, నువ్వేరా కచ్చరా బచ్చా అని వాడని పోయింది. వీడి షాక్ అయిపోయాడు. నేనేమన్నా అని వాడు నన్ను ఎందుకు అన్నాడు అట్లా అది ఇది అనుకుంటా వాడు సీరియస్ అయిపోయాడు. నేను మేనేజర్కి చెప్తా అది ఇది వాడు సీరియస్ కూడా వదడు. అరే నాకు నవ్వొచ్చేది. అరే వాడు అన్నదానికి నువ్వు అన్నదానికి అర్థం కాలేదు. ఇప్పుడు అట్లా అనేసరికి వానికి కోపం వచ్చి వాడు అన్నాడు. వాడు ఆగి ఉంటే వానికి అర్థమయ్యేది. వాని బిజీలో వాడు పోతుండు. నువ్వు వాడిని ఎందుకు గెలిగినావు, నువ్వు వాళ్ళు ఇప్పుడు వాడిని నేను పోయి కంప్లైంట్ ఇస్తా అలా మేనేజర్కి ఇస్తా అది ఇది మాట్లాడుతాడు. నాకు నవ్వొస్తుంది. లేదు అక్కడ తాగినప్పుడు ఎట్లా లొల్లి పెడతారు చూడు సేగట. లేదు వాడు నన్ను అంటాడా అట్లా ఏ రకంగా అంటాడు నన్ను. అదే అది నీ మిస్టేక్ రా, నువ్వు ఎందుకు పిలిచినావు అని. వాడు పోయేటోడు ఒక నీకు సంబంధం లేదు, వాడితో మనకి సంబంధం లేదు, నువ్వు ఎందుకు అడిగినావు. లేదు నేను అంటాడు అట్లా అంటాడా, ఏ రకంగా అంటాడు నన్ను. నేను లోకల్ ఉన్నా ఇక్కడ ఉన్నా, వాడు నన్ను ఏ రకంగా అంటాడు. రే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారా నువ్వు, అసలు అంత అప్పే లేదు, నువ్వు వాడిని ఎందుకు గెలిగినావు. వాడు పోయేటోడు నువ్వు ఒక లొల్లి పెట్టుకొని నువ్వే గెలిగినావు. ఇప్పుడు నువ్వే అనమాట. వానికి ఏం అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈ కంటెంట్ ఏంటంటే ఇక్కడ కచ్చర పురాణాల అత్తూరు లోపలికి వాళ్ళకు చూసుకోవా అని చెప్పడానికి వీడు ట్రై చేశాడు. సగం అరబిక్లో సగం ఇంగ్లీష్లో చెప్పిండు. మనకు అర్థం కాదు. వాడేమనుకున్నాడు వీడిని అన్నే అంటుండు అని వానికి అర్థమైంది. కలాస్ వానికి సీరియస్ అయిపోయింది. ఇక వాడు నడుచుకుంటూనే నువ్వే కచ్చరా వచ్చా నువ్వే అనుకుంటా వాడనుకుని వీడు చూసుకొని వీడు సీరియస్ అయిపోయాడు. వీడేంది నేను ఇట్లా చెప్తారు ఇట్లా చేయను అంటాడు, ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది దీనికి అని వీడు. నాకు అప్పుడు నవ్వొస్తుంది. అరే ఆయనకి అర్థం కాలేదురా, నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు, నీ తప్పు ఉంది, వాడిని ఎందుకు గెలికినాను అవసరంగా. వానికి మనకు సంబంధం లేదు, వాందో కంపెనీ మనదో కంపెనీ, వానికి ఎందుకు చెప్తున్నావు అంటే లేదు అట్లా అంటాడా నన్ను, ఏ రకంగా అంటాడు అన్నాడు. నేను ఇప్పుడే పోతా మేనేజర్కి పోతా, వాళ్ళ మేనేజర్కి పోతా, వాళ్ళ కంపెనీ మేనేజర్కి పోతా, మాల్ మేనేజర్ దగ్గరికి పోతా, విడిచిపెట్టా నేను పోలీసు అని వెళ్ళిపోతేయాల, నేను అంత తీసిపెట్టి వెళ్ళా అది ఇది అది మాట్లాడతాను. ఎందుకు రా ఎంత ఓరక్ష చేస్తున్నావు అని నేను అంటే లేదు వాడు నన్ను అంటాడు అట్లా. తర్వాత వాళ్ళకి తెలిసి వాళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చేసాడు. వాళ్ళని ఇట్లా అన్నాడు అది ఇది అని అంటాడు అట్లా. ఏ రకంగా అంటున్నాను నవ్వి వచ్చిన నేను. అరే నువ్వు ఇందరూ ఇట్లా ఉన్నావు అన్నీ ఎప్పుడు అరే తప్పు నీదేరా అది అరే కాదు 100% నీదే తప్పు. ఎట్లయితుంది నా తప్పు, ఏ రకంగా అవుతుంది నా తప్పు. సరే నేను అన్నా పడనా అట్లా అంటాడా, ఏ రకంగా అంటాడు నన్ను బాగా అడగాలి కదా. ఎందుకు అడుగుతారా నువ్వు వాడికి వెళ్ళి వాడిని అంటే వానికి ఎట్లా అనిపిస్తుంది చెప్పు. నేను తప్పు అనలేని అలా నువ్వు తప్పు అనలేదు నాకు కూడా తెలుసు, నేను కూడా విన్నా. బట్ మనకు అర్థమైంది వేరే రకంగా అర్థమైంది. దానికి వాడేం చేస్తారు చెప్పు. నువ్వు వాడిని పిలుసు నీ తప్పు, ఎందుకు పిలిచినావు అని అంటే వాడు ఇంటనే లేడు. లేదు నేను ఇష్టపెట్టాను ఏమైనా వేసుకోరా నేను